ఫ్రెండ్స్ మీరంతా బాగుండరా? ఈరోజు మనము బెండకాయ కూరతో బెండకాయ కర్రీ చేద్దాం. చేసే ఐటమ్స్ చూపిద్దాం. ఇట్లా బెండకాయలు కట్ చేసుకోవాలా. అన్నీ చిన్న చిన్నగా పొడుగు కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చిలాగా. అన్నిట్లో బెండకాయలు పచ్చిమిర్చిలాగా కట్ చేయాలన్నమాట. కొంచెం పొడుగా, మామూలుగా బెండకాయ ఏపులు లేకుండా మసాలా బెండకాయ. ఇప్పుడు పెరుగు వేసుకోవాలి, శనగపిండి, బెండకాయలకి గ్రేవీ అనమాట. బెండకాయ కర్రీస్కి గ్రేవీ. కారము ఒక 3 చెంచాలు కారం పడుతుంది. ఉప్పు తగినంత, మిరియాల పొడి తగినంత, జీలకర్ర పొడి తగినంత, ధనియాల పొడి 1 చెంచా, పసుపు 1 చెంచా. ఇవన్నీ కలుపుకోవాలన్నమాట. వేసి దాంట్లోకి ఇట్లా బాగా కలిపి పెట్టుకొని బెండకాయ కొంచెం నూనెలో మగ్గించుకోవాలన్నమాట. ఇట్లా బాగా కలిసింది కదా, ఇది పక్కన పెట్టేసుకొని మళ్ళీ తాలింపు పెట్టుకోవాలి. బెండకాయ నూనెలో మగ్గించుకున్నాం. స్టవ్ వెలిగించుకున్నాను. తగినంత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ పడుతుంది అన్నమాట బెండకాయ గ్రేవీకి. బెండకాయలు వేసుకున్నాం. బెండకాయలు బాగా నూనెలో వేసుకోవాలి. చిక్కడు ఉప్పు వేసుకోవాలి. ఇట్లా మగ్గించుకోవాలి బాగా ఆయిల్లో. ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది. మగ్గింది కదా, ఇంకొంచెం మగ్గాలన్నమాట. కొంచెం మగ్గినిచ్చి తీసి పెడదాం. ఇట్లా బెండకాయ వేగింది, పక్కన వేయించి పక్కన పెట్టుకున్నాము. ఇందులోనే ఉల్లిగడ్డ వేయించుకుందాం. ఉల్లిగడ్డ కొంచెం మగ్గనిద్దాము, ఎర్రగా కావాలి. కరివేపాకు వేసుకోవాలి, కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇట్లా ఉల్లిగడ్డ కొంచెం బాగా నూనెలు మగ్గించుకోవాలా. ఇప్పుడు శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా, పెరుగు శనగపిండి అది వేసుకోవాలి. ఇట్లా బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇట్లా గ్రేవీ బాగా చిక్కబడుతుంది అన్నమాట ఉడికి. అప్పుడు బెండకాయలు వేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా ఇట్లా ఉడికిపోతుంది అనమాట. ఇంకొంచెం గట్టి పడిన తర్వాత బెండకాయలు వేసేసుకున్నాం, నూనెలు మగ్గించినట్టు. ఇప్పుడు చిక్కబడింది కదా, బెండకాయ వేసుకున్నాం. బెండకాయ చేయడం అయిపోయింది. ఇప్పుడు దించేసుకున్నాం, గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం. బెండకాయ గ్రేవీ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఫాలో కాండబ్బా. మీరు ట్రై చేసుకొని చూడండి బెండకాయ కర్రీస్ ఎట్లుంటుందో చెప్పండి. బెండకాయ కూర బాగున్నట్లుంటే చేసుకొని ట్రై చేసి ఒక కామెంట్స్ పెట్టండి.